హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ధనుష్ నయనతార మధ్య ఏం జరిగింది, అసలు ఎందుకు వాళ్ళు ఇలా కోల్డ్ వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో కాకుండా తమిళనాడు ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన తెలుసుకుందాం రండి. అసలు విషయం ఏంటంటే, నాను రౌడీన్ దా అనే సినిమాకి సంబంధించి ధనుష్ ప్రొడ్యూసర్గా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే దాన్నే తమిళ్లో నుంచి డబ్ చేసినప్పుడు ఆ సినిమాని తెలుగులో తీసుకొచ్చారు. దాన్ని నేను రౌడీనే అని డబ్బింగ్ చేశారు. అయితే దానికి సంబంధించి పూర్తి ప్రొడ్యూసర్ తానే కాబట్టి దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ధనుష్ దాన్ని ప్రొడ్యూస్ చేసి సినిమా తీశాడు. ఇంతవరకు విషయాలు మొత్తం బాగానే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఇటీవల నయనతారకి సంబంధించి మాత్రం తనకు సంబంధించిన ఒక బయోగ్రఫీని, అంటే నయనతార ఎప్పుడు హీరోయిన్ అయింది, ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడు ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోయిన్గా ఎలా ఎదిగింది అనేది పూర్తిగా సంబంధించి ఒక ఆటోబయోగ్రఫీని నయనతారకు సంబంధించి తీస్తున్నారు. అయితే దానిలోంచి నాను రౌడీన్ ఢా అనే ఈ సినిమా సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, ఎడిటింగ్ ఫైల్స్ని, దాంతోపాటు దానిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని నయనతార వాడుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నన్ను ఎలాంటి కన్సల్ట్ చేయకుండా నేను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు, నేను ఎవరికి కాపీరైట్స్ రాసి ఇవ్వనప్పుడు మరి నయనతార ఎలా దీన్ని వాడుకుంటుంది అని దాదాపు 10 కోట్ల రూపాయలకి ధనుష్ నయనతార మీద అండ్ ఆటోబయోగ్రఫీ రాస్తోని తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్ల మీద 10 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విధించాడు. అయితే ఇది చిలికి చిలికి గానివానగా మారి మొత్తం ఇండస్ట్రీలో దావానంలా పాకిపోయింది. ట్విట్టర్లో నయనతార, నేను ధనుష్ నిన్ను ఎప్పుడో నాను రౌడీన్ ధాకి సంబంధించి నిన్ను కాపీరైట్స్ అడిగాను, నేనే హీరోయిన్గా ఉన్నాను కాబట్టి నువ్వు ఇస్తావు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా సినిమా నీ వల్లే ఆగిపోయింది. సో దానివల్ల నువ్వు ఒక మంచి నటుడివే కావచ్చు, కానీ నీ వ్యక్తిత్వం ఏమైంది? మొదటిసారి నేను అడిగినప్పుడే కాపీరైట్స్ రాసి ఇచ్చుంటే బాగుండేది కదా అని సీరియస్గా ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చింది నయనతార. సో దానికి సంబంధించి చిత్రాన్ని తీసింది నేను, డబ్బులు నావి, దానికి సంబంధించి రెమ్యునరేషన్ నీకు పూర్తిగా ఇచ్చేశాను. సో నాకు ఎవరికి నేను డబ్బులు అమ్ముకుంటానో లేకపోతే ఆ సినిమాకి సంబంధించి కాపీరైట్స్ నేను ఎవరికి ఇవ్వను అనేది చిత్రాన్ని నిర్మించిన నాకు మాత్రమే సొంతం తప్ప దీనికి సంబంధించి నేను ఎవరికి ఎలాంటి దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లారిటీ ఎందుకు నేను ఇస్తాను, ఎందుకంటే నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి అని నయనతారకి సంబంధించి ఇక్కడ చాలా గొడవే జరిగింది. అయితే ఇక్కడ ఏ సందర్భం వచ్చినా కూడా ధనుష్ని చాలామంది అభిమానులు దేవుడిలా కొలుస్తారు, కానీ పూర్తిగా కమర్షియల్ మనిషి. నా సినిమాకి నేనే ఉన్నటువంటి సందర్భాలలో సినిమా మ్యూజిక్ నచ్చి ఆ క్లిప్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు నా బయోగ్రఫీకి నేను వాడుకుంటే నా మీద, నా సంస్థ మీద 10 కోట్ల ఇలా నష్టపరిహారం వేశాడు అని చాలామందికి, తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేసింది నయనతార. అయితే దానికి సంబంధించి నీ చిత్రానికే నువ్వు ప్రమోషన్స్కి రావు, దానికి స్పెషల్గా అడుగుతూ ఉంటావు రెమ్యునరేషను, మరి నీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నువ్వు గెస్ట్గా రావాలంటేనే ప్రమోషన్స్కి రాను అని ముఖం మీదే చెప్పేస్తావు, మరి నన్ను కమర్షియల్ ఎందుకు అంటున్నావు అని ధనుష్ కూడా దీనికి సంబంధించి చాలా ఘాటుగానే స్పందించాడు. అయితే ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. అందుకే పూర్తిగా ప్రాణ స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకుని అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుని అన్ఫాలో అయిపోయేలా చేసింది. మరి ఈ పరిస్థితులన్నీ ఎక్కడికి ముగుస్తాయో, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ధనుష్ వేసిన నష్టపరిహారాన్ని మరి నయనతార భర్తీ చేస్తుందా లేదో తెలుసుకుందాం.
బాయ్.